యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రార్థనలో 5 స్థాయిలు 5 స్టేజెస్ ఇన్ ప్రేయర్ అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నాకు దీపం నీ వాక్యం. ఇంతకుముందు మనము 3 రకములైన ప్రార్థనలు అన్ని ధ్యానించుకున్నాము. ఈరోజు 5 స్టేజెస్ అంటే స్థాయి, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు స్టూడెంట్స్ చూడండి, ఎల్కేజీ నుంచి ఫస్ట్, నెక్స్ట్ సెకండ్ క్లాస్, అలా స్టెప్ బై స్టెప్ 10th క్లాస్కి వచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండాలండి. ఎప్పుడు ఎల్కేజీ లెవెల్లో ఎప్పుడు ఒకే విధమైన ప్రార్థనలు కాకుండా, ప్రార్థన అంటే చివరి స్టేజ్ ఏంటంటే ఇట్ ఈస్ రిలేషన్ విత్ జీసస్ అండి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఆనందించడం అన్నమాట. ఆ లెవెల్కి వెళ్ళాలి. ఇంకా ఆ లెవెల్లో వెళ్తే ఆ దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉంటాం. ఇంకా అడగడము అనేది ఉండదు ప్రైమరీ లెవెల్లో ఉన్నట్లుగా. సో మొదటి లెవెల్ ఏంటంటే విన్నప ప్రార్థన అండి. అంటే దేవుణ్ణి మన అవసరంల కొరకు చేయు ప్రార్థన, మన అవసరంల కొరకు అడిగే ప్రార్థన, ప్రేయర్ ఆఫ్ పిటిషన్ అంటారనమాట. మనం అడుగుతూనే ఉంటాం కదండి, పొద్దున్న లేచిన తర్వాత మమ్మల్ని కాపాడండి, మా పిల్లల్ని కాపాడండి. మేము కూడా అడుగుతామండి మా ప్రేయర్ గ్రూప్లో. ఉదయం లేవగానే ఒక చిన్న ప్రార్థన, ప్రభా మీ శాంతి అన్ని దేశాల్లో ఉండును గాక. తర్వాత ఇప్పుడు వర్షాకాలం 65వ కీర్తన ప్రకారం మంచి వర్షాలు ఇవ్వండి, మంచి పంటలు పండాలి. తర్వాత 23వ కీర్తన మంచి కాపరిగా ప్రభా మీరు అందరినీ కాపాడండి, అందరి అవసరాలు మీరు తీర్చండి, మీ కరుణ మీ ప్రేమ కలకాలం మా వెంట వచ్చునుగాక. మంచి కాపరిగా ప్రతి దేశంలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి ఒక్క కుటుంబంలో మంచి కాపరిగా ఉండి కాపాడండి ప్రార్థన చేస్తాం. మీరు కూడా అలా చేయాలండి. అయితే అక్కడే ఉండిపోకూడదు, ఎప్పుడు అదే ప్రార్థన కాకుండా మనం భర్తీమై కూడా చూస్తాను చూడండి. నాకు ఇష్టమైన ప్రార్థన అది. లూకా సువార్త 18:38లో యేసు ప్రభు ఆ స్థలాన్ని కూడా మేము చూసామండి. ఎరికోకి వస్తున్నారు. యాక్చువల్గా సిలువలో మరణించడానికి ఆయన గలిలియా నుంచి యెరూషలేంకి వస్తున్నారు. యెరూషలేం కంటే ముందు ఎరికో ఉంటుందన్నమాట. అక్కడ ఇంకా ఎరికోకి వస్తూ ఉంటే దారి ప్రక్కన ఒక గుడ్డివాడు భిక్షం అడుక్కుంటాడనమాట. అతని పేరు భర్తీమై. అప్పుడు ఏంటి ఇంత గోల, ఏంటి ఇంత కమోషన్, కోలాహలంగా ఉంది అంటే చెప్తారు, ఇదిగో నజరేతుడైన యేసు ఈ దారిలో వస్తున్నాడు. ఆయన గురించి చాలా విన్నాడనమాట. చూడండి, మనం ఏదైనా ఒకటి పొందాలి అని అంటే యేసు ప్రభు నుంచి, మీరు యేసు ప్రభు నుంచి వినడం నేర్చుకోవాలి, ఆయన గురించి చదవడం నేర్చుకోవాలి. మీ హృదయం నిండా ఆయన వాక్యం ఉండాలి. అప్పుడే ఆయన నుంచి మీరు ఏదైనా పొందుతారు. మీరు వినడం వల్ల మీకు విశ్వాసం వస్తుందండి. అందుకే కానాపల్లి పెళ్లిలో కూడా ఆయన నీటిని ద్రాక్షరసంగా మార్చాలంటే ఆ బాణలు మరియతలు చెప్తారు, ఆయన చెప్పినట్లు చేయండి అని. ఎప్పుడు నేను ఇదే వాక్యాన్ని తీసుకుంటానండి. ఆ తల్లి ఏం చెప్పారు? యేసు ప్రభు చెప్పినట్లు చేయండి. మనం లాస్ట్ సండే విన్నాం కదా. ఏం విన్నాము? మత్తయి సువార్త 10లో ఆయన శిష్యులను పంపిస్తూ సువార్త బోధన కొరకు మీరు దేవుని రాజ్యంను గురించిన సువార్తను ప్రకటించండి. మీకే చెప్తున్నారు, ప్రకటించాలి, రోగుల్ని స్వస్థపరచాలి. యేసు ప్రభు చెప్పింది మనం చేయాలి. ఆయన అంటారు, బాణల్ని మీరు నీటితో నింపండి. నీరంటే దేవుని వాక్యం అండి బైబిల్లో. సో మన హృదయం అనే బాణ, మనస్సు, మన శరీరము మనం దేవుని వాక్యంతో నింపుకోవాలన్నమాట. శరీరం అంటే నాలుక, కన్నులు, చెవులు. అప్పుడు వాళ్ళు నీటితో నింపిన తర్వాత బాణల్ని, అప్పుడు యేసు ప్రభు నీటిని ద్రాక్షరసంగా మార్చారు. అంటే దేవుని యొక్క సన్నిధి అన్నమాట. సో మన హృదయంలో ఎప్పుడు వాక్యము
సమృద్ధిగా ఉండాలండి. విన్నాడు భర్తిమయి యేసుప్రభు గురించి. ఏం విన్నాడంటే ఆయన స్వస్థత చేయగలడు, గుడ్డి వాళ్ళకి కన్నులు ఇవ్వగలడు, ఏదైనా చేయగలడు. యేసుప్రభు అలా వెళ్తున్నారని వినగానే అప్పుడు వెంటనే యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడుగుతున్నాడు అనమాట. అందరూ ఏ గుడ్డివాడా అరవకన్నారు, ఇంకా ఎక్కువ అరిచాడనమాట. మనం దేవుని యొక్క సేవలో ఉన్నప్పుడు కూడా కొంతమంది ఉంటారు సాతాను బృందం, నిరాశపరిచేవాళ్ళు. అప్పుడు మనం పనిని ఆపొద్దండి, ఇంకా ఎక్కువ చేయాలన్నమాట. ఇంకా పెద్దగా అరుస్తాడు. అప్పుడు యేసుప్రభు ఆగిపోతారు. యేసు, దావీదు కుమారా, ఆయనకి ఇష్టం అని నేను అనుకుంటా అండి. దావీదు కుమారా అని పిలిస్తే వెంటనే ఆయన జవాబిస్తారు. ఆగిపోయి అతన్ని ఇక్కడికి పిలుచుకొని రండి. పిలుచుకొని వస్తే ఏం కావాలి అంటే స్పష్టంగా చెప్తాడు, నాకు దృష్టి దానం చేయండి, నాకు దృష్టి దానం కావాలి, నీవు అన్నట్లే అగునుగాక అని అంటారనమాట. నోటితో నువ్వేం పలికావో అది నీకు జరుగునుగాక. మీరు వింటున్నారా? మీరు నోటితో దేవుని వాక్యం పలకండి, అప్పుడు మీకు అది దొరుకుతుందన్నమాట. మిగతా ఈ నోటితో ఏం మాట్లాడుతున్నారు మీరు? పలకండి, మీరు పలకండి. యేసుప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. 112 కీర్తన 3లో కలిమి సంపద నా ఇంట్లో ఉన్నాయి. యేసుప్రభు జక్కయ్య ఇంటికి వచ్చి కొంచెం సేపు ఆ భర్తిమైని స్వస్థపరిచిన తర్వాత మళ్ళా ఇంకా జక్కయ్య ఎరికోకి వస్తారు. ఎరికోకి వచ్చినప్పుడు జక్కయ్యకి చెప్తారు కిందికి దిగిరా అని. అప్పుడు ఆయన కిందికి దిగి వస్తాడు. నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను, మీతో కూడా చెప్తున్నారు, యేసుప్రభు మీతో ఉండాలి మీ ఇంటిలో. అప్పుడు ఎలా ఉండాలండి వాతావరణం? పరిశుద్ధుడైన దేవుడు కదా, మరి పరిశుద్ధమైన వాతావరణం ఉండాలి కదా. అప్పుడు ఆయన ఇంటికి వచ్చి నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తారనమాట. ఆయన కూడా పశ్చాత్తాపడతాడు. అలా నోటితో వాక్యాలు పలకాలి. దేవుని యొక్క వాక్యము మీరు హృదయంలో విశ్వసించి ఇది నాకు జరుగుతుంది అని నోటితో పలికినప్పుడు దాన్ని మీరు పొందుకుంటారు. రోమా 10:10లో ఉంటుంది అనమాట. కనుక ఇన్ని పోగు చేసుకోండి, మీ హృదయం నిండా పోగు చేసుకుంటారు. వేయకొని మన్నా అట్లానే ఈ బైబిల్లోంచి వజ్రాలు రత్నాలు అన్నీ పోగు చేసుకొని మీ హృదయాన్ని నింపుకొనండి. నింపుకొని అదే మాట్లాడండి, మీకు అది జరుగుతుంది. అలా విన్నాడు భర్తిమై కూడా, యేసు ప్రభువు కంటి చూపునిస్తాడు అని విని అప్పుడు ప్రభుని అడిగాడు విశ్వాసంతో అడిగాడు. ప్రభు అంటారు, నీవు అన్నట్లే జరుగునుగాక. అందుకే మంచి మాటలు మీరు పలకండి. తల్లిదండ్రులారా మీ బిడ్డల్ని ఆశీర్వదించండి. పరిశుద్ధ ఆత్మ మా బిడ్డల మీదకి వచ్చునుగాక. దేవుని చిత్తం మా బిడ్డల జీవితంలో జరుగునుగాక. మా బిడ్డలు దేవుని యొక్క వాక్యం ధర్మశాస్త్రం నందు ఆనందించుదురుగాక. దేవుని మందిరంలో నాటబడిన ఓలివ మొక్కల వలె ఉందురుగాక. దేవుడు నా బిడ్డల ఇండ్లను ఆశీర్వదించి 10 ఇళ్ళుగా చేయునుగాక. పరిశుద్ధ ఆత్మ ద్వారా మా బిడ్డలు నడిపించబడుదురుగాక. వాక్యం ప్రకారం వాళ్ళు జీవించుదురుగాక. కరుణ కలిగి జీవించుదురు. యేసుప్రభుకి సాక్షులుగా ఉందరు. బైబిల్లో ఏది ఉందో అది నోటితో పలకండి, హృదయంలో విశ్వసించి అది జరుగుతుంది అన్నమాట. సో అలా విన్నప ప్రార్థనలు చాలా ఉన్నాయండి. కనానీయ స్త్రీ కూడా తన కుమార్తెకి దయ్యం పట్టినప్పుడు ఆమె కూడా యేసుప్రభు దగ్గర వచ్చి ఇలాగే అడుగుతుందండి. మత్తయి సువార్త 15:22, యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఇదే ప్రార్థన అన్నమాట. నా కుమార్తె దయ్యం పట్టి మిక్కిలి బాధపడుతుంది. యేసుప్రభు ముందు అమ్మ బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకి వేయకూడదు అంటాడు. అంటే ఈమె కనానీయ స్త్రీ, యేసుప్రభు ఏమో యూదుల కొరకు వచ్చానని ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికి అలా అంటారు. కానీ యేసుప్రభు లోకరక్షకుడు అండి. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకి వేయొద్దు అని అంటే, అయ్యా బిడ్డలు తింటున్నప్పుడు బల్ల మీద నుంచి కొన్ని కింద పడిపోతాయి కదా, అప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా అంటే ఆమె విశ్వాసం అన్నమాట. మీరు యూదుల కొరకే వస్తే వాళ్ళు తింటున్నప్పుడు కొంచెం కింద పడిపోయిన ఒక్క చిన్న ముక్క అనుకోండి, అనుకొని నా కుమార్తెను బాగుపరచండి అంటే
అమ్మ నీ విశ్వాసం మెచ్చదగినది, నీవు నీ కోరిక నెరవేరునుగాక. ఒక్కొక్క కండిషన్ మీరు చూడాలండి. వాళ్ళు ఎలా పొందారంటే విశ్వాసంతో వెనకాల అలాగే జీసస్ వెనకాల పడి అరుస్తూ ఉంటుంది అనమాట. అంటే పిల్లల కొరకు మనం అలా ప్రార్థించాలి. మన బిడ్డల కొరకు ప్రార్థించే తల్లులుగా తండ్రులుగా ఉండాలి. మన ప్రార్థన వాళ్ళకి దుప్పటి కప్పినట్లుగా ఉండాలన్నమాట. సో విన్నప ప్రార్థనలు మంచిదేనండి, కానీ ఎప్పుడు అదే లెవెల్లో ఉండకూడదు. మీరు ఎన్ని సంవత్సరాలు వచ్చినా అదే ఎల్కేజీలో ఉంటారో చెప్పండి? మీరు ఎదగాలి కదా. మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది అండి? మనం కూడా ఎదగాలి, అన్ని విషయాల్లో ఎదగాలి కదా. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము విజ్ఞాపన లెవెల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ విన్నప ప్రార్థనలో ఇలాగే ఉంటే ఎట్లా ఉంటుందంటే, మన ప్రార్థన ఎప్పుడు దేవుని మీద ఉండదండి, మన మీదే ఉంటుంది. స్వార్థం, నా పిల్లల్ని దీవించండి, నన్ను దీవించండి, అలా ఎప్పుడు మన మీదే అన్నమాట. సో అది ఎట్లా ఉంటుందంటే వేయింగ్ మిషన్ అన్నమాట. వేయింగ్ మెషిన్ అక్కడక్కడ ఉంటాయి కదా, రైల్వే స్టేషన్ నాకు గుర్తుంది. అక్కడ మనం కాయిన్ వేసినప్పుడు కింద మన వెయిట్ ఎంత వస్తుంది, ఇంకా కొద్దిగా అది ఇది కూడా రాసి ఉంటుంది మన ఫ్యూచర్ అట్లా అని. అంటే దేవుడికి నేను ఉపవాసం చేశాను 9 సార్లు, ఇలా గుడికి వెళ్ళాను, గుండు కొట్టించుకున్నాను, దశమ భాగాలు ఇచ్చాను, నేను ఉపవాసం చేశాను కాబట్టి నా పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు పుట్టారు అంటే దేవుడు ఎవరు? ఒక వేయింగ్ మెషిన్. నువ్వు ఉపవాసం చేసినప్పుడు ఇవ్వాలి, నువ్వు ప్రార్థించినప్పుడు ఇవ్వాలి, గుండు కొట్టించుకున్నప్పుడు ఇవ్వాలి, మోకాళ్ళ మీద వెళ్తే ఇవ్వాలి. ఈ ఫోకస్ నీకు దేవుని మీద లేదు, నీ మీదే ఉందన్నమాట. దేవుణ్ణి ఒక యంత్రంలాగా మనం అనుకోకూడదండి. ఒక రిలేషన్ లేకుండా అడగాలి, అడిగినప్పుడల్లా ఇవ్వాలి అని. ఆయన ఇవి అడగమని ఎప్పుడు యేసుప్రభు చెప్పలేదండి. లూకా 11:13లో శిష్యులకి ప్రార్థన నేర్పించినప్పుడు పరిశుద్ధాత్మ కొరకు అడగండి అన్నారు. అలాగే మత్తయి 9 మనం ఆదివారం చూసాము 14వ తారీఖున. ఆ రోజు కూడా మీరు ఇలా ప్రార్థించండి, పంట ఎక్కువగా ఉంది, కోత ఎక్కువగా ఉంది, మరి పనివాళ్ళు కోతగాళ్ళు తక్కువ కనుక కోతగాళ్ళని పంపమని పంట యజమానునికి మనవి చేయండి. అయ్యా సువార్తని బోధించే వాళ్ళని పంపించండి. ఎందుకంటే పేతురు సువార్త విన్న తర్వాతే 3,000 మంది రక్షణలోకి వస్తారు, యూదులు కదండి. మొదటిసారిగా పెంతెకొస్తు దినాన యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు. సువార్త బోధించకుండా ఉంటే ఎలా తెలుస్తుంది యేసు ప్రభు గురించి కదా. ఎప్పుడు మన అవసరాల కొరకు ఒక బావిలో కప్పలాగా స్వార్థమైన షెల్ఫిష్ స్పిరిచువాలిటీ అంటారనమాట. ఒక రిలేషన్ లేకుండా పిల్లలు కూడా ఇప్పట్లో చూడండి, తల్లిదండ్రులతో ఒక సంబంధం ఉండదు. ఇది అది అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. చిన్నప్పుడు చూడండి పిల్లలు అలాగే ఉంటారు కదా, డాడీ చాక్లెట్ అంతే. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి డాడీ అంటే మిల్క్ చాక్లెట్ కొనిస్తాడు అని అంతవరకే, కానీ డాడీ హృదయం ఏంటి తెలీదు. అంటే చిన్న పసిపిల్లలు వాళ్ళకి తెలియదు కదండి. కానీ మనం ఎప్పుడు అలాగే ఉండొద్దు, పాలు తాగే పసిపిల్లల్లాగా ఉండకూడదు. మనం పెద్దగా కావాలి, అన్నం తినాలి, వాక్యాన్ని, దేవుని హృదయాన్ని తెలుసుకొని దేవా నేను నీ కొరకేం చేయాలి అని ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాపన ప్రార్థన అండి, అది కూడా ధ్యానించుకున్నాము. విజ్ఞాపన ప్రార్థన అంటే మన కొరకు కాకుండా ఇతరుల కొరకు చేసే ప్రార్థన అన్నమాట. యేసు ప్రభు సిలువలో వేలాడుతూ తనను హింసించిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు. తన కొరకు విజ్ఞాపన చేసుకోలేదు, అంత బాధలో ఉండి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. దేవునికి ప్రజలకు మధ్యలో, నింగికి నేలకు మధ్యలో వేలాడుతూ ప్రజల కొరకు దేవుణ్ణి విజ్ఞాపన చేస్తాడు. తన రక్తాన్నిచ్చి మన కొరకు మరణించి పరలోకంలో యేసు ప్రభు ఇప్పుడు చేసేది ఏంటంటే మన కొరకు విజ్ఞాపన అండి. నీవు మెల్కీసెదెకు యాజక క్రమంన సదా యాజకుడివై ఉంటావని
యేసు ప్రభుని గురించి తండ్రి దేవుడు మాట్లాడతారండి. హెబ్రీ పత్రిక 7:17, 7:25లో ఆయన నిరంతరము యాజకుడుగా మనందరి కొరకు ప్రార్థిస్తున్నాడు. అందుకొరకే ఇంకా మనం నాశనం కావట్లేదు. నాన్న ఇంకా కొద్దిగా టైం నాన్న, మారుతారు నాన్న, నేను వాళ్ళ కొరకు సిలువలో మరణించాను నాన్న, వాళ్ళని క్షమించు అని మన కొరకు ప్రార్థిస్తారు. అలాగే మనం ప్రవక్తలందరినీ చూస్తే వాళ్ళు ప్రార్థించే వ్యక్తులుగా ఉన్నారండి. ఇలాంటి వాళ్ళ కొరకు దేవుడు వెతుకుతూ ఉన్నారు, విజ్ఞాపన చేసేవాడు. స్టీఫెన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టీఫెన్ కూడా అలాగే ప్రార్థన చేస్తాడండి. యేసు ప్రభు లాగే ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఈ పాపం వీళ్ళ మీద మోపకు అని వాళ్ళ కొరకు ప్రార్థించి ఆయన ప్రాణం విడుస్తాడు. అపోస్తుల కార్యాలు 7:60 అన్నమాట. మనం కూడా అలా ప్రార్థించాలి. విజ్ఞాపన అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు కదా, సొదొమ గొమొర్రాల కొరకు విజ్ఞాపన చేస్తాడు. దేవుని యొక్క భారాన్ని వాళ్ళు తీసుకుంటారనమాట. ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదు, కానీ మనం విజ్ఞాపన చేయాలి. మనందరం కూడా సత్యాన్ని తెలుసుకోవాలి అని దేవుని యొక్క చిత్తం. 1 తిమోతిలో 2:1-4 వరకు పౌలు రాస్తాడు. మనము ముందుగా మానవులందరి కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు, మనకిష్టమైన వాళ్ళ కొరకు, సంఘంలో చిన్న వాళ్ళ కొరకు, చివరికి మన కొరకు అన్నమాట. మీరు ఎట్టి ఒడుదుడుకులు లేని ప్రశాంత జీవితంను జీవించాలంటే మానవులందరి కొరకు ప్రార్థించండి. ఏలయన అందరూ సత్యంను తెలుసుకొని రక్షణ పొందవలనని దేవుని అభిలాష. ప్రతి ఒక్కరూ సత్యం అంటే యేసుప్రభు అండి. సత్యం అంటే యేసుప్రభు. అందరూ యేసుప్రభుని తెలుసుకోవాలి. ఆయన దేవుడు, మన కొరకు మనిషిగా పుట్టాడు, మన కొరకు రక్తం చిందాడు. ఆయన రక్తంలో మనం కడుక్కున్నప్పుడు మనకి పాప క్షమాపణ. ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం. ఆయన పరలోకం తెరిచాడు, పరలోకానికి వెళ్ళాడు, మనం కూడా పరలోకానికి వెళ్తాం. అందరూ తెలుసుకోవాలన్నమాట. అది దేవుని చిత్తం. చాలామందిని ప్రవక్తలందరూ విజ్ఞాపన చేస్తూనే ఉంటారండి. ఆమోస్ గురించి మనం విన్నాము ఆల్రెడీ. ఆమోస్ 7వ అధ్యాయంలో అండి 2 విజ్ఞాపనలు. ఒకటేంటంటే ప్రజలు దేవుని మాట వినట్లేదండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నారు, శరీర వాంఛల చొప్పున. అప్పుడు పంట పండింది, వాళ్ళు పంట కోసుకోబోతున్నారనమాట. అప్పుడు దేవుడు ఆమోస్కి చూపిస్తారు, వాళ్ళ పంట తినడానికి మిడతల్ని పంపాలి అని దేవుడు నిర్ణయించుకుంటారనమాట. సో మనం దేవునితో చాలా క్లోజ్గా ఉన్నప్పుడు, పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు అండి, పరిశుద్ధాత్మ మన ఆత్మని దేవునితో కలిపి దేవుని ఆలోచనలు మన హృదయంలో పెడతాడు, మన మనసులో పెడతాడు. అది పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు దేవుడు చేయాలనుకున్న దాన్ని చూపిస్తారు దర్శనం ద్వారా. అప్పుడు ఆమోస్ అంటాడు, వద్దు ప్రభా, ఈ ప్రజలు ఎట్లా బ్రతుకుతారు, ఇంత సంవత్సరం అంతా కష్టపడ్డారు, పంట చేతికి వచ్చే సమయానికి మిడతల్ని పంపిస్తారా? వద్దు వద్దు నాయన, వాళ్ళు ఏం తింటారంటే, ఈయన ఎంత బ్రతిమలాడతాడు అంటే, కన్నీరు కారుస్తాడంటే దేవుడు మనసు మార్చుకొని సరే నేను ఆ పని చేయనంటారు. మళ్ళా కొంతకాలానికి భూమి మీద అగ్నిని పంపించడం చూపిస్తారనమాట. కాల్ చేస్తాను, భూమిని భస్మం చేస్తాను. అప్పుడు కూడా మళ్ళీ విజ్ఞాపన చేస్తాడండి, వద్దు ప్రభా, వద్దు నాయనా అని చెప్పి. అంటే దేవునికి ప్రజలకి మధ్యలో నిలువబడి ప్రజల పక్షాన దేవునికి మొరపెట్టేవాడు. హీ విల్ క్రై టు ద లార్డ్ అనమాట, మొరపెట్టేవాళ్ళు. దేవుడు ఇలాంటి విజ్ఞాపనకర్తల కొరకు చూస్తున్నారండి. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం మన సొంత అవసరాల కొరకు ప్రార్థించాం, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళ బాధల్ని చూసి మన హృదయం కరిగిపోయి వాళ్ళ కొరకు ప్రార్థిస్తామన్నమాట. మన ప్రార్థన వాళ్ళకి శత్రు బారి నుంచి కాపాడే గోడలాగా ఉంటుందండి. గోడ కడతాం కదా మనం మన ఇంటి చుట్టూ, అలా. అందుకే ఎజికేల్ 22:30-32 వరకు అండి ఏం చెప్తారంటే, నేను
గోడ కట్టువారు ఎవరైనా ఉన్నారా? పడిపోయిన గోడని కట్టేవాళ్ళు ఉన్నారా? గోడ కట్టే చోట కావలి ఉండి ఎవరైనా నాకు మొరపెట్టి నా కోపాన్ని దేశం మీద లేకుండా చేస్తారా అనే వాళ్ళ కోసం చూస్తున్నాడంట. ఇప్పుడు దేవునికి కోపం వచ్చిందండి, కానీ ఆమోస్ చేసిన ప్రార్థనని బట్టి వాళ్ళని కాపాడతారనమాట దేవుడు. అలాగే ఇప్పుడు మన దేశం మీద దేవునికి కోపం రగులుకుంటున్నప్పుడు మనం కూడా ప్రార్థన చేయాలి. గోడ కూలిపోయింది, రక్షణ, దేవుని రక్షణ లేదు. యోబు కుటుంబానికి రక్షణ ఉంది, ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ధర్మంగా జీవిస్తున్నాడు. కానీ మన దేశానికి రక్షణ లేదు. జవాన్లు కాపాడుతున్నారు, కానీ మనము ఈ సాతాను దుష్ట శక్తుల నుంచి, దేవుని కోపాగ్ని నుంచి కాపాడడానికి మనం విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసేవాళ్ళు దేవుని భారాన్ని తీసుకుంటారండి. దర్శనాల్లో దేవుడు మాట్లాడినప్పుడు ఇది జరగొద్దు అని ప్రార్థన చేస్తారు. వాళ్ళ ప్రార్థన వల్ల దేశం చుట్టూ గోడ కట్టబడి, నెహెమీయా అట్లా గోడలు కట్టబడి దేశాన్ని దేవుడు కాపాడతారనమాట. అలా చాలామంది అండి, మనం ఈరోజైతే ఒక్కరిని చూస్తున్నాం, కానీ కొంతమందిని చెప్పాను. మోషే విజ్ఞాపన చేస్తాడు, ప్రవక్తలందరూ విజ్ఞాపన, దానియేలు విజ్ఞాపన, ఎస్తెరు విజ్ఞాపన చేస్తుంది, 127 దేశాల్లో ఉన్న యూదులను కాపాడుతుంది కదా విజ్ఞాపన అండి. ఒకసారి 5 స్థాయిలు నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకొనండి. తర్వాత మెల్లగా ఒక్కొక్క దాన్ని గురించి మనం ధ్యానించుకుందాం. ప్రార్థనలో 5 స్థాయిలు, 5 స్టేజెస్ ఇన్ ప్రేయర్. మొదటిది విన్నప ప్రార్థన, మన అవసరంలో కొరకు చేయి ప్రార్థన. భర్తిమయి, కుష్ఠరోగి, కనానీయ స్త్రీ. రెండవది విజ్ఞాపన ప్రార్థన, పరుల కొరకు చేయి ప్రార్థన. యేసు ప్రభు, ఆమోసు, మోషే, ఎస్తెర్, ఇర్మియా, దానియేల్ వీళ్ళందరూ కూడా విజ్ఞాపన చేస్తారు. మూడవ ప్రార్థన ఆత్మీయ యుద్ధ ప్రార్థన, స్పిరిచువల్ వార్ఫేర్. దేవుని చిత్తం జరగకుండా అడ్డగించుతున్న శక్తులను ప్రతిఘటించుచు చేయు ఆత్మీయ పోరాటంను ఆత్మీయ ప్రార్థన అంటారు. ఏలియా కార్మేలు కొండ మీద చేసిన పోరాటం. నాలుగవది ప్రవచనాత్మక ప్రార్థన, దేవుని చిత్తంను భూమిపై ప్రకటించుట. దేవుడు భవిష్యత్తులో చేయదలుచుకున్న దానిని విశ్వాసముతో వర్తమానంలో ప్రకటించుట. ఐదవది సన్నిధి ప్రార్థన, దేవుని సన్నిధిని ఆనందించు ఒక దివ్యమైన అనుభవమును సన్నిధి ప్రార్థన అంటారు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. మనం ఈ 5 స్టేజెస్ లాస్ట్ స్టేజ్ వరకు వెళ్ళాలి. అక్కడ ఇంకా ఏమీ అడగడము, వర్డ్స్, మాటలు ఉండవు. జస్ట్ ఎంజాయింగ్ గాడ్స్ ప్రజెన్స్. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఈ 5 స్టేజెస్ కూడా మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మదేవ, కేవలం విన్నపాలు చేసుకుంటూ దేవుడు మాకు అన్నీ ఇచ్చారు అని సాక్ష్యాలు ఇవ్వడం కాదు ప్రభా, విజ్ఞాపన చేయడానికి మాకు పరిశుద్ధాత్మదేవ సహాయం చేయండి. అలాగే ఆత్మీయ పోరాటాన్ని చేయడానికి మాకు పరిశుద్ధాత్మ శక్తిని ఇవ్వండి. ప్రవచనాత్మక ప్రార్థన కొరకు మీ సన్నిధిలో ఆనందించడానికి కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. చివరి స్టేజ్ వరకు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని తీసుకొని వెళ్ళుదురుగాక. పరిశుద్ధాత్మ లేనప్పుడు మొదటి ప్రార్థన చేస్తామండి, మన సొంత అవసరాల కొరకు శరీరంతో చేసే ప్రార్థన. ఇంకా రెండవ ప్రార్థన నుంచి కూడా అన్ని పరిశుద్ధాత్మ శక్తితో పరిశుద్ధాత్మ చేసే ప్రార్థనలు అన్నమాట. సో మనం ఆ లెవెల్లోకి వెళ్ళాలి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.